దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తాను ఒక చీఫ్ ఇంజనీర్ గా సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి? మిషన్ భగీరథలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన కాసా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఆ అవకాశం ఇచ్చిన మా అధికారులందరికీ, సెక్రటరీ గారికి, మంత్రి గారికి, మా ఈఎన్సీస్ అందరికీ, మళ్ళీ ప్లస్ నా దగ్గర పనిచేసిన నా తోటి సహచరులకు, నా కింద పనిచేసిన సబార్డినేట్స్ ఇంజనీర్స్కి, జేఈసీ, డిఈస్, ఈఈస్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏజెన్సీస్, అంటే అప్పుడు నేను ఎవరెవరైతే జిల్లాలో పనిచేసిన అప్పటి కలెక్టర్స్ కూడా అందరూ, అప్పటి మంత్రులు, అప్పటి ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. కాబట్టే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చాలా తక్కువ టైంలో విజయవంతంగా కంప్లీట్ చేయగలం. ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 24,000 గ్రామాలకు ప్లస్ 145 మున్సిపాలిటీస్కి ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్కి నిరంతరంగా నీళ్ళు ఇస్తున్నామంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మిషన్ భగీరథ ప్రోగ్రామ్. 26 సెగ్మెంట్స్ నుంచి కూడా ప్రతి నిరాటంకంగా నీళ్ళు వెళ్తున్నాయి. 2018 కంటే ముందున్న పరిస్థితి, 2018 తర్వాత పరిస్థితి మీరు అంచనా వేసుకుంటే మీరు క్లియర్ తెలిసిపోతుంది. అప్పుడు ప్రతి చోట ఎక్కడో నేను ఇనీషియల్గా 1989లో 19లో 2006-7 వరకు కూడా జేఈగా ఉన్నప్పుడు ఒక ఊర్లో ఒక హ్యాండ్ పంప్ ఉందంటే ఇంకా ఊరు గురించి మేము మర్చిపోతుంటాం. ఆ ఊర్లో ఇంకా ప్రాబ్లం లేదని అనుకుంటుంటాం మనం. అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి ఇంటికి ట్యాప్ ఉంది, ట్యాప్లో నీళ్ళు వెళ్తున్నాయా లేదా అనేది కూడా ఇప్పుడు మానిటరింగ్, డైలీ మానిటరింగ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్, అమేజింగ్. అండ్ ఆ ప్రోగ్రాంలో నేను భాగస్వామి అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అండ్ 100% ఐఎమ్ షూర్ ఇప్పుడు కూడా 55 లక్షల హౌస్ హోల్డ్స్కి ఎవ్రీడే నీళ్ళు ఇస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ స్మాల్, ఇట్ ఈస్ వెరీ బిగ్ అచీవ్మెంట్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ద పార్ట్ ఆఫ్ ద మిషన్ భగీరథ.